ఈ ప్రణయ్ హత్యలో ఈరోజు వచ్చిన జడ్జిమెంట్ని ఒక గుడ్ జడ్జిమెంట్గా మేము భావిస్తున్నాం. మరి ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర ఉన్నది. పీపీ గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చాలా హార్డ్ వర్క్ చేయడం అనేది జరిగింది. మరి ఈరోజు ఎవరైతే ప్రణయ్ హత్య చేయబడారో వాళ్ళందరికీ కూడా A2కి మర్డర్ అంటే డెత్ పెనాల్టీ వేయడం అనేది జరిగింది. 3 to 8 వరకు ఇంప్రిజ్మెంట్ ఫర్ లైఫ్. మరి ఈ తీర్పు ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. సమాజంలో మనం డబ్బుకు ఆశపడి ఎక్కడైతే మర్డర్ ప్లాన్ చేయడం అనేది జరిగితే కోర్టుల ద్వారా కఠినంగా శిక్షించబడతాము అనేది ఈ తీర్పు ద్వారా తెలుసుకోవాలి. మరి అమృతకు ఈరోజు నిజంగా న్యాయం జరిగింది. మరి ఇక్కడ ఈ తీర్పు, ఈ జడ్జిమెంట్ ఇచ్చింది కూడా ఒక మహిళా న్యాయమూర్తి కాబట్టి మరి మేము హర్షిస్తున్నామంటే ఒక గుడ్ జడ్జిమెంట్ రావడం అనేది జరిగింది. మరి పోలీసుల పాత్ర కూడా చాలా, వాళ్ళు కూడా అన్ని ఎవిడెన్స్లు, సైంటిఫిక్ ఎవిడెన్స్తో పాటుగా 78 సాక్ష్యాలని